చాలామంది నిన్ను సేవకు ఎవరు పంపారో, ఎవరు హస్తనిక్షేపం చేశారో, ఎవరు అభిషేకించారో ప్రార్థించి వారమంతా దేవుని కొరకు సాక్ష్యంగా ఉండమని లోకంలోనికి ఎవరు పంపుతున్నారో ఆ ఆత్మీయ తండ్రులను, దైవ జనులను, వారి క్రియలను పెద్దగా పట్టించుకోవట్లేదండి. ఎవరికి మట్టుకు వారికి ఒక సొంత క్రియలు, స్టైలు, గొడవ, గోత్రం ఉంది. ఓసారి ఇదే వేదిక మీద సురేష్ అయ్య గారు వాక్యం చెప్పిన మాట గుర్తుంది నాకు. ఆయన ఆత్మీయ తండ్రులను వెంబడించాలి, అనుసరించాలనే విషయాన్ని మాట్లాడుతూ నేను ఆశ్చర్యపోయిన మాట, చాలామంది ఆశీర్వాదం ఇవ్వమంటే చాలా అద్భుతమైన విషయాలు, చాలా గంభీరమైన విషయాలు, చాలా సరికొత్త విషయాలు, వాక్యానుసారంగా అద్భుతమైన ఆశీర్వాదాలు ఇస్తారు. నేను మాత్రం ఇన్ని సంవత్సరాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు కృప అదే ఆ 2 మొక్కలు తప్ప ఇంకొక ఆశీర్వాదం ఇవ్వలేదు. ఎందుకంటే మా పాస్టర్ గారు డేవిడ్ రాజయ్య గారు అలాగే ఇస్తారు ఆశీర్వాదం, అదే చెప్పాను నేను కూడా, ఇంకో కొత్తది ఇప్పుడు దాకా చెప్పలేదు అన్నాడు. నేను భలే ఆశ్చర్యపోయి, ఓరి నాయన ఎంత గొప్ప విషయం కదా అని ఆ పూటత్వం మనం ఆలోచించాను. నిజమే, ఇప్పుడు సురేష్ అయ్య గారికి వాక్య జ్ఞానం లేదా? బైబిల్ బాగా చదవరా? సమగ్రంగా వాక్యం మీద పట్టు అవగాహన లేదా? ఎన్ని ఉన్నాయి ఆశీర్వాదాలు పత్రికల్లో? గొర్రెల గొప్ప కాపురమున ప్రధాని ఉన్నాయిగా, తొట్టెల్లో కొండమనలుగా పాడుటకును ఉన్నాయిగా, బోర్డు ఉన్నాయిగా లిస్టు. ఆ వాక్యాలు నీకు తెలియదా? చూడలేదా? చదవలేదా? కంట దగ్గర నోటికి రావా? చెప్పచ్చుగా. కానీ నన్ను సేవకు పంపించినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి ఇట్లాగే పంపారు కనుక నేను అలా చెప్పాలి, మా తండ్రిని అనుసరించాలని ఒక మాట మనసులో పెట్టుకొని, కొత్తది నేను అసలు ట్రై చేయలేదు, అయ్యగారు చెప్పిందే చెప్తున్నాను, ఇప్పటికి 25-30 ఏళ్ళు అయిపోతున్నా అని చెప్పి అన్నారంటే నేను అడుగుతున్నాను, పంపిన వాని క్రియల పట్ల కొంచెం ఏమన్నా మనకు సోయి ఉండాలా అక్కర్లేదని అడుగుతున్నాను. సౌండ్ తగ్గించారే. అసలు ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టే మాట అన్నానా? ఈ క్యాలెండర్ ఎవడన్నా 5 లక్షలు కొంటారని అడిగాను నేను. ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయమన్నా, నా వాక్యాల కన్నా, రెఫరెన్స్ల కన్నా నా అకౌంట్ నెంబర్ ఎక్కువసారి ట్రోల్ అవుతుందా? మీరు ఎందుకట్ట సైలెంట్ అవుతున్నారు? అసలు మీలో ఎవరు కోటీశ్వరులు అవుతారు? ఎవడైనా బకర చేస్తే అయితే కేక్ కొని అంటమే, లేదు ఏటోడు కొనరా ఖర్చు కొను 500కే. ఎంత కృప పొందాడయ్యా ప్రార్థన చేసి అంటే, ఒక లారీ ఖర్చీపులు ఒక రోజులు అమ్మేశారండి. ఎంత కృప అండి. నువ్వమ్మ ఒక 50 ఖర్చీపులు, ఒక లారీ ఖర్చీపులండి. అది కూడా 5 రూపాయలు కూడా పడలేదు, హోల్సేల్లో ఒక్కొక్కటి 100 రూపాయలు లెక్కన అమ్మేసింది ఖర్చీపులు. ఏంటి సార్ ఈ బీభత్సం అంటే? కృప. అమ్మో ఏంది, ఒక్క రోజుకి లారీ ఖర్చీపులు అమ్మే అంత కృప. మొయ్యగలవా ఎంత కృప నువ్వు? మీరు ఎవరు అమ్మానో నాకు తెలియదు, నాకు సీరియస్ చూస్తున్నారు. అయితే మీకు తెలియజేయముంది కానీ నేనేం భయపడ్డా, స్తోత్రం చెప్పండి. జఫన్యా శాస్త్రి గురించి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, బైబిల్లో లేనిది చెప్పేంత ధైర్యం వాడికి లేదు, బైబిల్లో ఉన్నది చెప్పడానికి ఎవరికి భయపడ్డావు. నువ్వేమని రాసుకొని నచ్చిన టైటిల్ పెట్టుకో, నాకేం పర్లేదు. ఎందుకంటే భయం, ఉన్నమాట చెప్పాలి. స్తోత్రం ఉండొచ్చు కదా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి గురించి అని అనుకుని చప్పట్లు కొట్టారా? మందేనది మాట్లాడరు చూడు, తెలివితేటలకేం కరువు లేదండో. దేవునికి స్తోత్రం చెప్పారా? పంపిన వాని క్రియలు ఆమేననండి గట్టిగా. హల్లెలూయా. మాట్లాడితే నన్ను దేవుడు పంపించాడు, మహిమగల సేవకు ఎవడ కాదని రొమ్ము కొట్టుకుంటున్నావు. మీ తండ్రి సురేష్ అయి పంపాడు నన్ను అన్నావు కదా. మరి వాళ్ళ క్రియలు, వాళ్ళు మహానుభావులండి, వాళ్ళ క్రియలు మన దగ్గర ఉంటాయి. మరి ఎవరి క్రియలు ఉన్నాయి? వాళ్ళు ఎవరితో పోడారారో ఆ సాతానాడి క్రియలు ఉన్నాయా? మాట్లాడరే. దేవుడు మనతో మాట్లాడేందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దర్శించేందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మార్పు రానందుకు
మారు మనస్సు పొందకుండా చేరారు పరలోకము, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను. ఎవరికి చెప్పింది? క్రైస్తవులారా. బయట వాళ్ళకి కాదు, మొత్తం మందే. రోడ్డెక్కేసి ప్రియులారా మారు మనసు పొందు కాదు, మందే, కోటం మందే. ఇదివరకు ఇట్లా చెప్పేవాళ్ళు, ఇప్పుడు మొత్తం ఇటే. స్తోత్రం. 1 వేలు చూపిస్తున్నప్పుడు 4 వేలు 3 వేలు చూపుతున్నాయి సహోదరుడు అంటే లేదు, మొత్తం 5 చూపుతున్నాయి. నాన్న వ్యవస్థ చెడిపోయింది. ఇటు చూపించే ధైర్యం వెళ్ళి దేశశక్తి మొత్తం ఇటే. ఏంది నీ బాధ? ఏంద్రా? చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుకోవాలి, అంతగా ఇంకేం లేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ₹1 మరమోట మనసులో పెట్టుకో. చావనయ్యి ఉన్నాయా ఇంట, కానీ దృష్టి పెడితే వాటిని కూడా బతికించేయచ్చంట మనం. అది అసలు లేదా సోర్స్ లేకపోతే ఉత్తిన ఏడుతూ ఎందుకు వేస్ట్ కూర్చొని. ఇక అయిపోయిందిరా, మర్చిపో. ఆ కొడుకు బతుకుతాడేమోనని 7 రోజులు ఫాస్టింగ్ ఉన్నాడు. దావీదు చచ్చిపోయిన తర్వాత ఎగ్లాస్ కూర్చొని భోజనం చేశాడు, తలస్నానం చేసి. ఎవడన్నా మనిషి బతికుండగా తింటాడు, నువ్వు చచ్చిపోయి తింటున్నావేంటి కూర్చొని, నువ్వేం రకమయ్యా అంటే దేవుడు కనికరించి బతికిస్తాడేమోనని ఏడ్చానరా. దేవుడు తీసేసుకున్నాడు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, అనవసరం ఉపవాసం, భోజనం చేసేద్దామని తినేసాడు. దేవుని స్తోత్రం. మీకు విషయం అర్థమైతే చాలు. స్తోత్రం. నేను మీకు బయలుపరిచే సువార్త ఒకటే గుర్తుపెట్టుకోండి. మనలో ఏ క్రియలు ఉండాలి? గట్టిగా గట్టిగా అమ్మ మాట్లాడండి రా. తండ్రి క్రియలు, మనల్ని పంపిన వాని క్రియలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అటు రేంజ్ ఎట్లుంటుందో తెలియటానికి దానియేలు గ్రంథం. చిన్న స్టేజ్ మీద ఆపేసేపెట్రా, తప్పటు చేయబాకు. స్తోత్రం. స్టేజ్ మీద ఆపేస్తామంటే మానిటర్లు ఆపేసావురా. నా ముఖం తేడాగా చూస్తున్నా. అక్కడగా లైట్ వేసుకో చెప్తా. దానియేలు 4:3. నువ్వు ధరించిన వస్త్రాన్ని బట్టి లైట్లు ఆర్పేసావు, కానీ లైట్ ఉండాల్సినా. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. అవునా? అంత బ్రహ్మాండమైన అయితే అంత మెలిగించి అవుతున్నావురా? అసలు అందులో పంచేది పవర్ ఏది? ఏసు రక్తం చేయం. చదువు మళ్ళీ పవర్ఫుల్గా. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన నిజమే, నేను అబద్ధం అంటారు, దండం పెడతా. మానిటర్ అయిపోయింది చెప్తాడు, వచ్చి చూసి వెళ్తాడంటే నా మీద నీకు ఎంత, ఎవడరా నా మీద నీకు అనుమానం నూరు పోసినోడు అన్ని పట్టి నాకు అప్పగించి నేను చూసుకుంటా. మంచోళ్ళు అందరూ. నేను లేనప్పుడు ఏదో నా మీద చెప్తున్నాడు ఎవడో నీకు, రే తప్పు నాన్న, చిన్నపిల్లోడివే, ఎవడు మాటలు లంబాకు. మంచి వాళ్ళందరూ స్తోత్రం స్తోత్రం చెప్పండి, చెప్పాలి. హల్లెలూయా. దానియేలు గ్రంథము 4:3 చదువు బిడ్డ. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. ఎలా ఉంటాయంట? ఆయన కార్యములు బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. అమ్మ బాబాయ్, చాలా ఘనమైనవట. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి మంచిగా. తండ్రి క్రియలు అనండి, పంపిన వాని క్రియలు అనండి, బ్రహ్మాండమైనవి, ఎంతో ఘనమైనవి. ఇప్పుడు చెప్పండి, మన క్రియలు కూడా ఎలా ఉండాలి? మరి ఇప్పుడు తగ్గించకండి సౌండ్, చెప్పా పవర్ఫుల్గా. అది బ్రహ్మాండంగా ఉండాలి. ఎంతో మరి సన్నాసి రకం క్రియలు, సచ్చు క్రియలు, బుద్ధి లేని క్రియలు, శరం లేని క్రియలు ఎందుకు చేస్తున్నాం? అసలు చేస్తే ఘనంగా ఉండాలి సార్. ఒక పని చేసామంటే పవర్ఫుల్గా ఉండాలి. మాట్లాడితే గొంతేసుకొని పడిపోవటం కాదు, అధికారం వేసుకొని మీద పడిపోవటం కాదు, క్రియలు చూపించు. సర్వ సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారే కలుగుని కాకండి, కలుగుతూ పోవుని కాకండి. అంత కెపాసిటీ ఉన్నాడు. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నా పో అంటే దెబ్బ చచ్చిపోతాడు. అంత కెపాసిటీ పెట్టుకుని అట్టు కాదురా, నేను చెప్పానని కాదు, తండ్రి క్రియలు నాలో ఉంటే నమ్ములేదు నమ్మబాక అన్నాడంటే ఎట్టుండాలి సార్ మనం క్రియల విషయంలో? సబ్జెక్ట్ ఉందా లేదా, పాయింట్ కరెక్టా కదా, దాన్ని బట్టి ఒప్పేసుకో. కాదు 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 క్రియలు ఉన్నాయా? తండ్రి క్రియలు, పంపిన వాని క్రియలు ఎలా ఉంటాయి సార్? బ్రహ్మాండంగా ఉంటాయి. ఆమేన్. సిగ్గుపడేట్టుకుంటాయా, తలదించుకున్నట్టుంటాయిగా, రహస్యంగా చెప్పుకున్నట్టుంటాయిగా. ఎవరికి చెప్పాకో, నీకు తెలిస్తే తెలిసింది కానీ అని బతిమాలుకొని చికెన్ బిర్యానీ లంచం ఇచ్చి ఎలా ఉంటుందా? ఇప్పుడు మాట్లాడరు చూడు. మనము ఆ లంచాలు ఈ లంచం, మన లంచాలన్నీ కూడా. నేను ఒక దుర్మార్గుని చూశాను మొన్న.
ఆడు పనికి మాలిన పనులు చేస్తున్నాడు, ఏదో ఒక కానుక పట్టుకొస్తున్నాడు. వీడికి వాక్యం తెలిసా వాక్యం తెలియక ఎవడు వీడు అని కానీ ఇంటర్వ్యూ చేశా. అసలు ఏంట్రా నీ కోణం అడిగితే, అన్న అపరాధ పరిహారత బలేనా ఊరిని సబ్జెక్ట్ పడి ఏదో సిగ్గుమాలిన పని, పాపిష్టి పని, దుర్మార్గమైన పని చేస్తున్నాడు. మంచి హల్లెలూయా ఊహించుకో తీసుకొస్తున్నాడు. ఏంట్రా అని అంటే అపరాధ పరిహారార్థ బలి. నోటికి వచ్చినట్టుగా అరిచిపోతున్నాడు, ఇరుచుకు పడిపోతున్నాడు, తగులు ఆడిపోతున్నాడు. ఏంట్రా అంటే మళ్ళీ పట్టుకో. ఏంటంటే ఈసారి సమాధానం బలి. వీడేం చేస్తాడంటే ఏ క్రియలు మాండవు, ఏ క్రియకి సరిపడా కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం చేస్తుంటాడు వీడు. ఎందుకు చెప్పనా, సిలువలో చేసిన నష్టపరిహారం సాల్ వీడు చేసిన పాపాలకని వీడి ఫీలింగ్ వాడికి అలాగే ఉంది మనసులో. ఇంకెంతకాలం నాయనా వదిలేసాయి. క్రియలు ఎట్లుండాలా చెప్పండి, క్రియలు ఎట్లుండాలా? ఏదోటి చేసేయటం, మళ్ళీ దానికి ఏదో సవరణ చేసుకోవటం, ఏదోటి జారిపోవటం, మళ్ళీ దానికి సమాధాన కూటం పెట్టుకోవటం. ఇందుకు రాయి తిప్పలో బ్రహ్మాండంగా ఉండాలా, ఘనముగా ఉండాలా. యోబు గ్రంథంలో ఏమన్నాడు చూడండి ఒకసారి, 5:9 కంట దగ్గర చెప్పొచ్చు. యోబు 5:9. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. అద్భుతంగా ఉంటాయి అనండి. మన పాయింట్ ఏంటి? తండ్రి క్రియలు అనండి, పంపిన వాని క్రియలు ఎలా ఉంటాయి? బ్రహ్మాండంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఘనంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? అద్భుతంగా ఉంటాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఏం క్రియలు? నా క్రియలు. ఆ క్రియలు ఎలా ఉంటాయి? జయించుచూ ఉంటాయంట. ఓటం ఉండదేక. ఆమె నా క్రియలు అలా ఉంటాయి, జయించుచూ ఉంటాయి. ఓడిపోతా, బలహీన పడిపోతా, ప్రభా నువ్వు నిదానం చూస్తే నిలవగలడు ప్రభా, నువ్వే ఎట్లాగా అడ్జస్ట్ అయిపో ప్రభా. 26వ కీర్తనలో భక్తుడు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభా నీవు అంతరంగమును పరిశీలించము, పరిశోధించము, నీ కాయాసకరమైనది ఏమైనా కనబడునేమో చూడు, నేను రెడీగా ఉన్నాను సరి చేసుకోవటాకంటాడు. ప్రభు నామాన్ని గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. దేవుని వాక్యం ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, చావనయ్యున్నా వారు భక్తులారు గట్టిగా చెప్పండి అన్నమాట. ముందు ఆ క్రియల సంగతి దేవుడి వరకు ముందు మనల్ని బతికించుకోవాలేమో చూడమ్మా. మహాభక్తులు దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి, ఏంటది? చావనయ్యున్న మిగిలిన వాటిని ఏమిటవి? క్రియలు, 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 క్రియలు. మిగిలిన వారి కోసం హెచ్చుగా ప్రార్థన చేసుకోవాలి. పగలు కూటం అది. ఈ కూటంలో ఏం చెప్తున్నాడు దేవుడు మనకి? చావనయ్యున్న మిగిలిన క్రియలను బలపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. కొన్ని మనం విడిచిపెట్టినందువల్ల, కొన్ని మానేసినందున వల్ల, కొన్ని సంపూర్ణము చెయ్యలేకపోయినందున అవి చావనై ఉన్నాయంట. వాటిని మళ్ళీ మనం బలపరుచుకోవాలి. అందుకొరికి దేవుడి కూడికల్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక ఆ క్రియలు ఏమిటంటే, మొదటి మాట తండ్రి క్రియలు అనండి. తండ్రి క్రియలు ఎలా ఉంటాయి? బ్రహ్మాండంగా ఉంటాయి, ఎంతో ఘనముగా ఉంటాయి, అద్భుతముగా ఉంటాయి, జీవితంతో జయిస్తూ ఉంటాయి. ఆ క్రియలే, ఆ పంపిన వాని క్రియలే మనలో కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. బలహీనమైనవి, ఘనహీనమైనవి, నిష్ప్రయోజనకరమైనవి, వ్యర్థమైనవి, ఈ చెత్త వేస్ట్ అంతా కనబడకూడదే. అంత ఘనమైనవే, శ్రేష్టమైనవే, బ్రహ్మాండమైనవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. రెండవ మాటగా దేవుని బిడ్డలారా, మనము కలిగి ఉండవలసిన క్రియలు, ఒకటి తండ్రి క్రియలు అనండి. ఇక రెండవ మాట మనం ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు,
మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. గట్టిగా ఆమెన్ అనండి. ఏం క్రియలంట? అనాలి అనాలి అనాలి. ఏం క్రియలంట? మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమై ఉండాలి అనేది మనము ధ్యానిస్తున్న విషయం. సంపూర్ణము కాలేదు గనుక అవి చావనై ఉన్నట్లుగా ఉన్నాయి. వాటిని మనము మరలా బలపరుచుకోవాలి. అది కూటం. ఏంటా క్రియలు? ఒకటి తండ్రి క్రియలు అనండి. రెండవది అబ్రహాము క్రియలు అనండి గట్టిగా. ఏం క్రియలు అంటండి? వాళ్ళు ఏమన్నారంట? మేము అబ్రహాము సంతానమే, అబ్రహాము పిల్లలము అన్నారు. నిర్ద్వందంగా యేసు ప్రభు కొట్టివేసి, మీరు కాదు, ఒకవేళ మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము క్రియలే చేస్తారు కదా అన్నాడు. అంటే అబ్రహాము క్రియలు లేనివాడు యూదా గోత్రములు పుట్టానని ఐడి కార్డు పట్టుకొచ్చిన, ఆధార్ కార్డు పట్టుకొచ్చినా సెట్ అవ్వదు. శ్రద్ధగా ఈ మాటలు వినాలి ప్రియులారా. అబ్రహాము క్రియలు ఏమిటి బిడ్డలారా? ఆ క్రియలే నీలో కూడా కనబడితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయములో అబ్రహాము కూడా తన క్రియలను బట్టి నీతిమంతులను తీర్పు పొందాను కదా అని 19వ వచనంలో వాక్యాన్ని మీరు 2వ అధ్యాయంలో చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము అంటేనే విశ్వాసం కాబట్టి, క్రియ లేకపోయినా విశ్వాసమే అని నీతిమంతుడు తీర్పు పొందలేదు. అబ్రహాము కూడా తన క్రియలను బట్టి నీతిమంతుడని తీర్పు పొందాను కదా అని యాకోబు తన 2వ అధ్యాయంలో తేటగా రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాము క్రియలు అనండి గట్టిగా. గబగబా కొన్ని చెప్తాను, నా వైపు చూస్తూ ఉంటే పెద్ద రాసుకునే పని మీద కాదు. ఇటు చూడండి, సింపుల్గా పైపోయింది ఎగ్గొట్టదు. అబ్రహాము క్రియలు అనండి. అబ్రహాముకి దేవుడు కనపడలేదు, దేవుడు వరాలు ఇవ్వలేదు, దేవుడు డబ్బులు ఇవ్వలేదు, దేవుడు మేలులు చేయలేదు, దేవుడు అద్భుతాలు చేయలేదు, ఏం చేయలా. కాకపోతే ఎన్ని చేస్తానని చెప్పాడు అంతే. ఆ మాట నమ్మి అందరినీ అన్నిటినీ వదులుకొని వెళ్ళిపోతున్నాడు. దాని పేరు మొదటి క్రియ అబ్రహాముది. హలో, మాట్లాడరా. దేవుడు అబ్రహాముకి కనపడ్డా? ఎక్కడో ఎండిపోయిన సత్తులో చిన్నప్పుడు అమ్మ చచ్చిపోయిన, దారిలో నాన్న చచ్చిపోయి ఎడసావాలి అర్థం కాక శూన్యులకు చూస్తూ ఉంటే ఆకాశంలో ఒక స్వరం, నేను నీ దేవుని అన్నాడు. తుల్లిపడిపోయి రక్తం ఎంచి ఒక తేజోమానమైన వెలుగు కనబట్టమే తప్ప ఒక రూపం కాదు, ఒక ఆకారం కాదు. డబ్బులు ఇచ్చింది లేదు, వరం ఇచ్చింది లేదు. చిన్నప్పుడు చచ్చిపోయినటువంటి అమ్మను బతికించాడు, అప్పుడు చచ్చిపోయిన నాన్న బతికించాడు, తోడుగా ఉండడానికి 10 రూపాయలు ఛార్జీ ఇచ్చాడా, దూతను తోడుగా పంపాడా, ఏమీ లేదు. నువ్వు లేచి అందరిని విడిచి నేను చూపించిన దారిలోకి వెళ్తే ఆశీర్వదిస్తా అన్నాడు. ఇప్పుడు వీళ్ళందరిని వదిలేయాలంట. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎప్పటికి వెళ్తామో తెలియదు, దారిలో ప్రయాణపు ఏర్పాట్లు ఏంటో మనకు తెలియదు. అయినా సరే అందరినీ అన్నిటినీ వదులుకొని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. దాని పేరే విశ్వాసక్రియ. ఈ పదాన్ని అర్థం చేసుకోండి. అబ్రహాము క్రియలలో మొదటిది విడిచిపెట్టుకొనుట అనండి. ఆమేన్. ధైర్యంగా చెప్పండి. నువ్వు యేసయ్యను నమ్ముకున్న తర్వాత, యేసయ్య దారిలోకి వచ్చిన తర్వాత ఏం విడిచిపెట్టుకున్నావు? మన సాక్ష్యం అంతా ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రియులారా, మరి చక్కని గృహమును పొందుకున్నామండి, మంచి వాహనమును పొందుకున్నామండి, మంచి పిల్లల్ని దేవుడు ఆశ్రయించాడండి. నీ లిస్టు మండి పోని ఎంతసేపు ఏం పొందుకున్నావో చెప్తావు, కానీ యేసయ్యలోకి వచ్చాక ఏం వదిలిపెట్టావు చెప్పు. అది లేదుగా అసలు. తెలివిగా సైలెంట్గా ఉంటాం కాదు, చెప్పు ఏం వదిలేసావు. ఏంటది? ఏం ప్రభు నమ్మినందుకే వదలలేదని కోపడుతున్నావు, చాలామంది సేవకు వచ్చి కూడా వదలలేదుగా అన్నాడు ఒకడు. నువ్వు ఎందుకు అన్నీ చూస్తావు? మాట్లాడవే, వినపడతలే.